కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో సోమవారం మూసాపేట చౌరస్తాలో పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి, రాస్తారోకో నిర్వహించారు. కేంద్రానికి బీజేపీకి నిర్మలా సీతారామన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ప్లే కార్డులు ప్రదర్శించారు. కేంద్ర బడ్జెట్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కనీసం కృతజ్ఞత లేకుండా రాష్ట్రానికి మొండి చేయి చూపించారని బండి రమేష్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులపై ప్రతి వేదిక మీద బీజేపీ తీరును ఎండగడతామన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద గుండుసున్న ఇచ్చిందని, తెలంగాణ ప్రజలు కూడా రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీకి అంత్యస్థాయిలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తక్కువ అంచనా వేయొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దానికి సంబంధించి మా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. నిన్నే మేము అంబేద్కర్ గారి విగ్రహం ముందు ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మళ్ళీ మా కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు గౌరవించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి అందరూ కూడా ఆ రోజు మరి 8 మంది ఎంపీలు గెలిపించి ఇక్కడి నుంచి పంపడం జరిగింది. వారికి కనీసం ఇంగిత జ్ఞానం లేని విధంగా ఇవాళ మన బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఒక కక్షపూరితమైనటువంటి, ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో, ఇటు సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఇతరితర అన్ని రంగాల్లో కూడా, ఇటు విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇటు కల్చరల్ రంగాల్లో కానీ, టెంపుల్ రంగంలో కానీ, ప్రతి రంగంలో కూడా వాళ్ళ బ్రహ్మాండం, ఇటు ఇరిగేషన్ రైతులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా కూడా వీరికి నిధులు ఇచ్చినట్టయితే మరి ప్రజలను పట్టుకోవడం కష్టం అవుతుంది రేపు రాబోయే రోజుల్లో అని చెప్పి మరి ఒక కక్షపూరితమైన ధోరణితో ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు మన తెలుగు రాష్ట్రాల కోడలావిడ, కనీసం మర్యాద, కనీసం కనికరం కూడా ఆమె మన మీద చూపించలేదంటే ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర జీడిపి వాళ్ళ భారతదేశ జీడిపిలో 5% మనం ఉన్నాం. ఇటువంటి రాష్ట్రానికి మరింత చేతునిస్తే బ్రహ్మాండంగా సంపద సృష్టించబడుతుంది. ట్యాక్సెస్ రూపంలో, ఇతర రూపాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సాగుతుంది. మరి సహించలేని విధంగా వారు మోసపూరితంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు, అన్ని గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారని చెప్పి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా మరి ఏదైతే 8 మంది ఎంపీలు ఉన్నారో, మరి 8 మందిలో 2 బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని మంత్రులుగా ఉండి కూడా ఒక చేతగాని దద్దమ్మల్లాగా వాళ్ళ
బడ్జెట్ విషయంలో ప్రవర్తించారంటే మరి ఎంత గౌరవం ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మరి వారు ఎక్కడ కనబడినా కూడా కాలర్ పుచ్చుకుని నిలదీసే విధంగా ప్రజలందరూ కూడా మరి సమాయత్తమై ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ కూడా బడ్జెట్ కంటే ముందు ప్రతి కేంద్ర మంత్రిని కలిసి వారి వారి మరి రంగాల్లో బ్రహ్మాండంగా నిధులు రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రతి వాళ్ళని కూడా గౌరవంగా వీళ్ళు అడిగి రావడం కూడా మర్యాదపూర్వకంగా కలిసి అడిగినా కూడా ఏ మాత్రం కనికరం లేకుండా వాళ్ళ ఏకబంధంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా వారు మోసం చేశారు. కాబట్టి మరి రేపు రాబోయే రోజుల్లో అయినా ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుకుంటూ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న ఇటు మరి సంక్షేమం గాని అభివృద్ధిని గాని ప్రజలకు మేము చేరవేస్తాం. ప్రజలతో పాటు మమేకమై ఉండి రేపు రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్ లో గాని ఎంపీటీసీ జెడ్పీటీసీ రేపు మరి నెక్స్ట్ ఇయర్ రాబోయే మన కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా బ్రహ్మాండంగా ప్రజలతో పాటు ఉండి అన్ని ఎలక్షన్ లో కూడా మేము గెలవడానికి ప్రజలకి మేము ఏదైతే మేము చెప్పిన ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నారు.